మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ సవాల్ విసిరారు. గురుకులాల్లో 2,000 కోట్ల స్కామ్ జరిగిందని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నిరూపించకపోతే హరీష్ రాజకీయాలు తప్పుకుంటారా అని సవాల్ చేశారు. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే వైఖరి బీఆర్ఎస్దేని మండిపడ్డారు. హరీష్ రావు సానుభూతి తమకు అక్కర్లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్స్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ గాంధీ భవన్లో చెప్పారు అడ్డూరు లక్ష్మణ్. టైము డేట్ చెప్పు హరీష్ రావు గారు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గిట్ట హరీష్ రావు గిట్ట నిరూపిస్తే, ఇప్పుడు ప్రతిదానికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, పవర్ ప్రజెంటేషన్ చేస్తాడా? నేను ఒక్కనే వస్తా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గం ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఓడినా గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్న వ్యక్తిగా, నువ్వు ఎక్కడ టైము డేట్ చెప్పు, నేనే వస్తా. కాగితాలన్నీ తీసుకొని మా అధికారులను తీసుకొని వస్తా. నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల గురుకుల యూనిఫామ్స్లో కానీ, షూజులలో కానీ, టైలలో కానీ, బుక్స్లలో కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కామ్ చేసిందని గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చడానికి సిద్ధము. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా? ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాను నేను. ఈ ఛాలెంజ్ని మాట్లాడితే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేద్దామనే ఆలోచన తప్ప ఎన్నడూ కూడా మంచి ఆలోచన ఉండదా మీకు? ఆధారాలు ఉంటే టైము డేట్ చెప్పు హరీష్ రావు గారు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. 2,000 కోట్ల రూపాయల స్కామ్